ఏంటి సార్ రిజల్ట్ కొంచెం అటు ఇటు అయింది, చాలా కాన్ఫిడెంట్ కనిపించారు. రియల్లీ ఇట్ హస్ డిసప్పాయింటెడ్ మీ. అంటే వాస్తవంగా ఏదైతుందో టు బి ఫ్రాంక్ కొంత ఓవర్ కాన్ఫిడెంట్గా పోవడంతో ఇటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పని భావిస్తున్నాను. అంటే ముందు నుండి కూడా మీరు కూడా జగిత్యాల విజిట్ చేసిండ్రు. టిల్ 28th ఇట్ వాజ్ ఎడ్జ్ విత్ 10%. అప్పటికి 28th వరకు ఎడ్జ్లు ఉన్నా. 28th and 30th పోల్ మేనేజ్మెంట్ లోపల నేను వెనుకబడిపోయాను. నేనంటే అది వెనుకబడిపోవడానికి కారణం ఏంటి, చేయలేకని కాదు. ఐ వాజ్ ఓవర్ కాన్ఫిడెంట్ వన్. ది అదర్ థింగ్ ఈజ్ ఐ నెవర్ అటెంప్ట్ ఫర్ మనీ డిస్ట్రిబ్యూషన్ ఆర్ సచ్ థింగ్స్. నా రాజకీయ జీవితం 40 సంవత్సరాలలో ఈ ఎన్నికలు కూడా నేను ప్రజలు ఓటు డబ్బుతోని ఆకర్షించాలని ప్రయత్నం చేయలేదు, ఆకర్షించాలని. ఈసారి కూడా నాకు ఇంతవరకు 40 సంవత్సరాలు లేదు, ఈసారి కూడా లేదు అసలు. ఎక్కడ 500 యూ కెన్ గెట్ ఇట్ వెరిఫై. నా కార్యకర్తలు మంచి తృప్తి చేసుకున్నా, నా కార్యకర్తలు తృప్తి చేసుకున్నా, ప్రచారం లోపల ఈ విధమైన లోటుపాటు రాకుండా. బట్ ఓటర్ను డబ్బుతో ఆకర్షించాలని ప్రయత్నం చేయలేదు. నాకు అటువంటి ఒక అలవాటు లేదు. దట్ మట్ ఐ పుట్ సచ్ సిచ్యువేషన్. సో ఒకవేళ అది చేసి ఉంటే మీరు లేదు తక్కువ మెజారిటీతో బయటపడే. ఎందుకు తక్కువ మెజారిటీ? 20,000తో గెలుతున్నాను. తక్కువ ఉంటారు ఏంటన్నా? సో ట్రయాంగిల్ ఫైట్ కూడా ఒక రీజన్ అయి ఉంటుంది. బీజేపీ కూడా బాగా ఓట్లు పడ్డాయి. బీజేపీ కూడా ఒక కారణం. అంటే వాస్తవంగా ఏదైతుందో బీజేపీ యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేక పోటు అనేది ఏదైతుందో గతంలో బీజేపీ నామమాత్రం ఉండడంతో కేవలం కాంగ్రెస్ వైపు వస్తుంది. బీజేపీ కూడా కొంత ఉనికి చాటుకోవడంతో యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చీల్చుకున్నారు. వాళ్ళ గతంలో 4,000 వచ్చినాయి, 42,000 వచ్చినాయి. 10 times పెరిగిపోయింది. ఒకటైంది. రెండోది నా పక్క కాన్సెన్స్ బిఐ కోరుట్లు ఏదైతున్నదో ఆడ అరవింద్ గారు కంటెస్ట్ చేయడంతో అరవింద్ గెలిచి అవకాశం కొంత అంటే గెలవచ్చు అనే ఒక భావన ఏర్పడడంతో బీఆర్ఎస్ ను మైనార్టీ ఓటంతా బలపరిచింది. ఆ ప్రభావం ఇక్కడ పడ్డది జగిత్యాల పక్క నా మీద. అక్కడ బీజేపీని గెలువకుండా చూడటానికి కొరకు మైనార్టీస్ అంతా బీఆర్ఎస్ కేషన్ టు పుట్ స్టాప్ ఫర్ బీఆర్ఎస్ బీజేపీ. ఆ ప్రభావం ఇక్కడ నూకింది. ఇంకొకటి ఏంటంటే మన ఒక 4,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టబడ్డదే. అసలు యాక్చువల్ 4,000 ఇళ్ళ నిర్మాణం చేపట్టాలనే ఒక ఆలోచన చేసింది నేను చేసిన. 2009లో ఏదైతుందో అప్పుడు ఇండ్ల స్థలాన్ని సేకరించి లబ్ధిదారులకు పట్టాలు కల్పించి అన్ని నేను చేసిన. ఇండ్లు కూడా ఏదైతే ప్రోగ్రెస్ ఉన్నాయి అదంతా నిలబెట్టేసి 2018లో అప్పుడు కవిత గారు పార్లమెంట్ సభ్యులు ఉంది. వారు ప్రత్యేకంగా జగిత్యాలలో జీవనం ఏ విధంగా ఓవర్కమ్ చేయాలని చెప్పని 4,000 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు పట్టుకొచ్చి అటు చేసి ఇప్పుడు 5 ఏళ్ళలో ఇప్పుడు కొలిక్కి వచ్చింది. ఊచి ఏం చేసారు, పట్టాలు పంచిండ్రు, వాడు పొజిషన్ డెలివరీ చేయలేదు. పట్టాలు పంచిండ్రు, పొజిషన్ డెలివరీ చేయలేదు. ఆ కాగితాలన్నీ దగ్గర పెట్టేసి నువ్వు మాకు ఓటు ఎత్తే కబ్జా పొజిషన్ ఇస్తాం, లేకుంటే వాడు జీవన్ రెడ్డి కాంగ్రెస్కి వెళ్తే ఇవన్నీ రద్దు చేస్తాడు, వాడు ఎంక్వైరీ అంటాడు, ఏదో అంటాడు, ఇవన్నీ నిలిచిపోతాయి మీ ఇస్తామని చెప్పి వాళ్ళకు థ్రెట్లు పెట్టాడు. 4,000 ఇండ్లు అంటే ఒక 10,000 ఓట్లు పట్టుకోవాలి, మినిమం 10,000 ఓట్లు ప్రభావితమైంది. ఇట్లా ఏదో అంటారు కదా, కర్నూలు చావుకి ఎన్నో కారణాలు అంటారు కదా, 1,00,000 కారణాలు అంటూ నాకు కూడా గట్ల అన్నట్టు. గెలిచిండే మీరు మంత్రి అయ్యేటోళ్ళేమో. డెఫినెట్లీ దట్ డిసప్పాయింట్ నేచురల్ ఉండి ఉండాల్సిందే. లేదు అంటే కూడా కరెక్ట్ కాదు, లేదు అంటే కూడా కరెక్ట్ కాదు. కానీ బట్ జీవితంలో తృప్తి ఉండాలి రాజకీయంగా. ఇప్పుడు మనం ఆశించినవన్నీ మనకు జరిగాయి, మనకు లభించినందుకు తృప్తి చెందాలి. మనం ఇవాళ ఎమ్మెల్యే ఆశించిన ఫలితం పొందలేదు, దాంతో రావాల్సిన ఒక మంత్రి పదవి అవకాశాలు పొందలేకపోయినా. బట్ టు సర్వ్ ది పీపుల్, దిస్ ఇస్ నాట్ ఓన్లీ ది సోర్స్. ఈవెన్ వితౌట్ ఇట్ ఆల్సో ఐ కెన్ సర్వ్ ది పీపుల్, ఈవెన్ వితౌట్ ఇట్ ఆల్సో. రాజకీయంగా పదవి అనేది అదొక అవకాశం. వీళ్ళ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏ విధమైనటువంటి ఒక పదవులు లేకుండా దే ఆర్ సర్వింగ్ ది పీపుల్, దే ఆర్ సర్వింగ్ ది సొసైటీ. నాకు అదృష్టం ఏదైతుందో నేను గెలవలేకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతో ఆ ప్రభుత్వం అండతో ఏదైతుందో నేను ఆశించినటువంటి ఒక అభివృద్ధి నా నియోజకవర్గంలో జగిత్యాలు చూపెట్టగలుగుతా. దట్ సాటిస్ఫాక్షన్ ఐ హావ్ గాట్. కానీ మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, బట్ ఎమ్మెల్సీని కూడా మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు, కానీ ఆ ప్రయత్నం జరగనట్టుంది. అంటే ఓడిపోయిన కారణం అయి ఉండొచ్చా? మైట్ బి. అంటే సీఎం గారు ఏదైతున్నదో నేను వారిని కలిసినప్పుడు ఐ మెట్ హిమ్ ఆన్ 8th. 7th వారు బాధ్యతలు చేపట్టి ప్రమాణ స్వీకారం చేసి 8th కలిస్తే వారు చెప్పిండ్రు, లేదన్నా మీలాంటి వాళ్ళు నాకు క్యాబినెట్ ఉండాలంటే భావన నేను కలిగి ఉన్నా,
నేను మీరు ఉండాలని చెప్పిన కూడా హైకమాండ్ నివేదించిన, కానీ ఇది ఇస్తుందో మన ఎన్నికల్లో మీరు రాజకీయ ఫలితం పొందలేకపోవడంతో పక్కన పెట్టిండ్రు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ పాసిబుల్ క్యాబినెట్ ఇన్క్లూజన్కే కానీ ఈవెన్ అదర్వైజ్ ఆల్సో అంటే మీ సేవలు ఇటు ప్రభుత్వానికి కానీ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయో నేను తప్పకుండా యూజ్ యువర్ సర్వీసెస్ అని చెప్పిన పేర్కొన్నారు. సో మీరు భాగస్వాములు కాబోతున్నారు అనమాట గవర్నమెంట్లో. గవర్నమెంట్ భాగస్వామ్యం ప్రజలకు సేవ చేయాలని ప్రభుత్వ భాగస్వామ్యం కావాల్సిన అవసరం లేదు కదా. ఓకే, అంటే ఇంకొంత గట్టిగా చేయడానికి అవకాశం. దట్స్ ట్రూ డెఫినెట్లీ. యా, సో ఏదేమైనా కొంత ఇబ్బంది, నిరుత్సాహమైన వాతావరణమే. నేను ఓవర్కమ్ అయిపోయింది ఇమీడియట్లీ డే ఐ లాస్ట్ ది ఎలక్షన్ డిక్లేర్ డే ఓవర్కమ్. నన్ను ఎవరన్నా పరామర్శించడానికి వస్తే నేనే వాళ్ళ కోపం చేస్తారు. ఎందుకు ఇప్పుడు మన విధి లిఖితం మీద ఉంటే జరుగుద్ది. ఇవాళ నేను ఈ స్థాయికి వచ్చిన సంతోషపడాలి. ఇవాళ నేను ఒక సాధారణ రైతు కూడా మిగిలి వచ్చింది. నాకు న్యాయవాది వృత్తి అయినప్పటికీ కూడా చెప్పంటున్నా, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి చూస్తే నేను సమితి ప్రెసిడెంట్ పోటీ చేసినాడు, ఒక మోటార్ బైక్ పోయి నామినేషన్ చేసింది విత్ పెన్నీలెస్. ఈ స్థాయికి వచ్చే తెలంగాణ రాష్ట్రంలో ఒక గుర్తింపు ఉన్నది. పదవి వల్ల మనిషికి గౌరవం అనేది వ్యక్తిత్వంతో వస్తుంది, పదవితో రాదు, వ్యక్తిత్వంతో వస్తుంది. ఆ గౌరవం నాకు ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. సో ఎక్కడైనా అనిపించిందా ఒక 2-3 కోట్లు ఖర్చు పెట్టి పాటికి అయిపోయేది రిజల్ట్? ఆఫ్ కోర్స్ ఐ ఫెల్ట్ అనుకున్నారు. ఐ ఫెల్ట్ డబ్బులు పంచడం ఇష్టం లేకుండా ఆలోచనే రాలేదు నాకు. ఇంతవరకు లేని అలవాటు అన్నట్టు. గతంలో పంచి ఉన్నట్టయితే అది పంచాలని వస్తుండే. నాకు చెప్పే ధైర్యం కూడా ఇప్పుడు చేయలేదు. నాకు చివరి యూనియర్ రా అని చెప్పని వీడు ఇటువంటి ఆలోచనలకు తెలియజేయడం చెప్పి నాకు ఇప్పుడు చెప్పే ధైర్యం కూడా చేయలేదు. సో ఏమైనా సలహాలు సూచన చేయాలి కదా, మీ దగ్గర వాళ్ళని ఎవరన్నా చేయాలి కదా. నా సలహాలు సూచనలు ఎవరు చేసే ధైర్యం చేయలేదు. నా మెంటాలిటీని బట్టి ఏది అటువంటి సలహాలు సూచనలు కూడా చేయలేదు.